ఇటీవలి ఇరాన్తో ఘర్షణల సమయంలో ఆ దేశ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా గాలించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. కానీ తమకు సరైన అవకాశం లభించకపోవడంతో అందులో విఫలమైనట్లు వెల్లడించారు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తాము హత్య ప్రణాళికను రద్దు చేసుకున్నామని వెల్లడించారు. ఆయన మాకు అందుబాటులోకి వస్తే ఆయన్ను బయటకు తెచ్చేవాళ్లమని పేర్కొన్నారు. ఖమేనీ కోసం తీవ్రంగా గాలించామని తెలిపారు. దీంతో టెహ్రాన్ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు తొలిసారి అధికారికంగా ధృవీకరించింది. కాగా ఐడిఎఫ్ దళాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో ఇరాన్ అణు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు తొలిసారి ఉన్నత స్థాయి నాయకుని హత్య చేసేందుకు యత్నించినట్లు తేలింది. హెజ్బుల్లా అధినేత నస్రుల్లా వలే సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలుసని ఇటీవలి ట్రంప్ వెల్లడించారు. ఆయన సులువైన టార్గెట్ అని, కానీ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కనీసం ఇప్పటికైతే మాత్రం తాము ఆయన్ను చంపబోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. పాలకులను మార్చటం ఇప్పుడు తమ అజెండా కాదని వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్తో సంఘర్షణ మొదలైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నిన్న తొలిసారి స్పందించారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్ని చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు.